హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఐఎమ్ యోగా ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్, మ్యాథ్లెటిక్స్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ రోజు మనం థైరాయిడ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తాను. థైరాయిడ్ అనేది జనరలీ ప్రతి డాక్టర్ ఇప్పుడు మనకి వెళ్తున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందకే వస్తుంది కాబట్టి డెఫినెట్ గా యోగా మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అని మోస్ట్ గైనిక్స్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు, రైట్? అయితే యోగాని మనము డైలీ లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఆ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి అక్కడ స్టిమ్యులేట్ చేసేసి మంచిగా యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుందా, సో ఆ థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడేలాగా మనం ఈ యోగా ప్రాసెస్ అనేది ఈ రోజు నేను తీసుకుంటున్నాను. ఇది కొంచెంలోనే నెక్ మీద ఎఫెక్ట్ ఉండేలాగా, ఆ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఉండేలాగా నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేపిస్తాను. యోగా పోజ్ వచ్చేసి క్యామెల్ పోజ్, ఉస్త్రాసన. ఇది హాఫ్ క్యామెల్ పోజ్ చేయొచ్చు, ఫుల్ క్యామెల్ పోజ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూపిస్తాను, తర్వాత ఫుల్ చూపిస్తాను. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఫస్ట్ ఫోల్డ్ యువర్ లెగ్స్ టు వజ్రాసన్. అక్కడ నుంచి వైడన్ ద లెగ్స్ లిటిల్ బిట్. అక్కడ నుంచి రైజ్ ద రైట్ హ్యాండ్ and try to catch the right ankle. Now raise the left hand up and start looking up. ఇది హాఫ్ ఉస్త్రాసన. ఆన్ ద లెఫ్ట్ సైడ్ కూడా చేయొచ్చు. సేమ్ లెఫ్ట్ పామ్ తో లెఫ్ట్ యాంకిల్ ని క్యాచ్ చేయాలి. అక్కడ నుంచి రైట్ హ్యాండ్ అనేది పైకి రైజ్ చేస్తాం. ఇలా ఇటువైపు ఒక 10 కౌంట్స్, ఇటువైపు ఒక 10 కౌంట్స్ హోల్డ్ చేస్తే ఇనిషియల్ స్టేజెస్ లో సరిపోతుంది. ఒకవేళ చేయలేకపోతున్నాము, మా వల్ల అసలు అవ్వట్లేదు, వెనక్కి వంగాలంటేనే భయం అవుతుంది, పడిపోతామేమో అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో పామ్స్ రెండు కూడా ఇలా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హిప్ పెట్టేసి ట్రై టు బెండ్. పుష్ యువర్ టార్సో ఫార్వర్డ్ అండ్ బెండ్. ఎంత వీలైతే నెక్ అలా పైకి పెట్టేసి ఇలా పుష్ చేయండి. అలా తర్వాత మెల్లిగా ఇలా క్యాచ్ చేసేసి ఇంత వచ్చినా చాలు. తర్వాత మెల్లిగా రెండు వైపులు కూడా ట్రిక్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఫుల్ క్యామెల్ పోజ్ ట్రై చేస్తాము. రైట్ పామ్ తో రైట్ యాంకిల్ పట్టుకుంటాము, లెఫ్ట్ పామ్ తో లెఫ్ట్ యాంకిల్ ని పట్టుకుంటాము. ట్రై టు లుక్ ఫార్వర్డ్, లుక్ అప్. 1 2 3 4 5 6 7 8 9 అండ్ అక్కడ నుంచి స్లోగా ఫస్ట్ ఒక హ్యాండ్ తీస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఒక హ్యాండ్ తీసుకొస్తాం. రెస్ట్ ఇన్ వజ్రాసనం. ఇది ఓకేనా? దీంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, అంటే చిన్న బేసిక్ నుంచి కూడా ఇంటెన్స్, దీంట్లోనే వేరియేషన్స్ తో ఇంటెన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఎస్. సెకండ్ ఎక్సర్సైజ్ బ్రిడ్జ్ పోజ్, షోల్డర్ పోజ్. ఓకేనా? lying in shavasana, lying on your back. అక్కడ నుంచి పామ్స్ రెండు యాంకిల్స్ దగ్గర తీసుకొస్తాం. రైజ్ యువర్ హిప్ స్లోలీ. 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly drop your hip down. మెల్లిగా ఇలా వచ్చేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి రివర్స్ ప్లాంక్. ట్రై చేద్దామా? ఓకేనా? రెండు పామ్స్ అనేవి మామూలుగా ప్లాంక్ అంటే ముందర సైడ్ ఉంటాం, ఇప్పుడు రివర్స్ ప్లాంక్ అంటే రెండు పామ్స్ అనేవి ఫేసింగ్ బ్యాక్ ఇలా పెట్టేస్తాం రివర్స్ లో. అక్కడ నుంచి స్టార్ట్ రైజింగ్ యువర్ హిప్ అప్. ఎస్, ఇది రివర్స్ ప్లాంక్. ట్రై టు లుక్ అప్. 1 2 3 4 5. ఓకేనా? ఇలా 5 కౌంట్స్ తో స్టార్ట్ చేసేసి మెల్లిగా స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది అసలు చెయ్యలేరు, ఇది హిప్ ఎత్తడానికి కూడా వాళ్ళకి రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, రెండు లెగ్స్ దగ్గర తీసుకొని రివర్స్ టేబుల్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. 1 2 3 4 5 డౌన్, మళ్ళీ కాసేపు అలా ట్రై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఫిష్ పోజ్. ఓకేనా? మత్స్యాసన. మళ్ళీ లై ఆన్ యువర్ బ్యాక్. అక్కడ నుంచి లెగ్స్ అనేవి మామూలుగా పెట్టేస్తాము. రెండు పామ్స్ అనేవి ఫేసింగ్ డౌన్వర్డ్స్ టు ద మ్యాట్. కీప్ అండర్ యువర్ హిప్స్. ఓకేనా? అక్కడ నుంచి
హెడ్ ని రెస్ట్ పొజిషన్ లో కిందికి పెట్టేసి లిఫ్ట్ అప్ యువర్ చెస్ట్ స్లోలీ. ఓకేనా, ఇది ఓకేనా. హోల్డ్ ఇట్ 1 and 2. Drop your head slowly. Take your heels towards the hips and take the hands outwards and relax. Yes, ఇది ఫిష్ పోజ్ అయిపోయింది. నెక్స్ట్ 4th ఎక్సర్సైజ్ విపరీత కరాని. లైంగ్ ఆన్ యువర్ బ్యాక్. అక్కడ నుంచి టక్ యువర్ టో దగ్గర పెట్టుకొని కొంచెం రెడీ చేసేసుకొని మన బాడీని ఇక్కడ నుంచి కాళ్ళు అనేది కంప్లీట్ గా పైకి ఎత్తేస్తాం, విపరీత కరాలు. ఓకేనా, అప్పుడు పైకి ఎత్తిన వెంటనే మన హ్యాండ్ సపోర్ట్ మనం వెనకాల షోల్డర్ ని, మన స్పైన్ ని, మన హిప్ ని మనమే పట్టుకోగలగాలి, మనం పట్టుకునే ఇది పెట్టుకోవాలి. ఓకేనా, ఎస్. ఇక్కడ నుంచి టాక్ యువర్ టో అండ్ రేజ్ యువర్ హిప్ అప్. ఇది విపరీత కరాలు. ఓకేనా, హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. స్లోగా మెల్లిగా అది. ఓకేనా, ఎస్. కమింగ్ టు లాస్ట్ ఎక్సర్సైజ్ హలాసన. ఇది కూడా సేమ్ దీనిలాగే, బట్ డ్రాపింగ్ యువర్ యాంకిల్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ హెడ్. ఓకేనా, గివ్ ఇట్ ట్రై. నోబడి నోస్ కదా ఎవరు చేయగలరు ఎవరు చేయలేరు అని. ఎస్, హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేసి బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ హిప్ ఇలా పెట్టేస్తాము ఆన్ ద మ్యాట్. అక్కడ నుంచి టక్ యువర్ టో, టేక్ ద సపోర్ట్, ఇన్హేల్ అండ్ exhale by raising the legs up and drop the legs on the back side of your head. Halasana. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మళ్ళీ కాళ్ళు మెల్లిగా పొజిషన్ తీసుకొస్తే డ్రాప్. ఇది. I hope you all loved this session. Thank you so much. Have a good day. Om Namah Shivaya.